అందరం కలిసి చదువుకుందాం. నావన్నీయు నీవియు రెండు మాటలండి. చాలా చిన్న వచనము, కానీ చాలా అర్థము ఈ చిన్న వచనంలో దాగి ఉంది. ఒకవేళ మీ బైబిల్ గ్రంథాల్లో ఈ లైన్ అండర్లైన్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ ట్రై టు హైలైట్ దట్ లైన్. ఆ లైన్ మీద మీరు అండర్లైన్ చేసుకోండి. నావన్నీయు నీవియు నావి. ఇది ఎవరు చెప్పారు? ఇది ఎవరు మాట్లాడిన మాట అంటే మొదటి వచనం 17వ అధ్యాయము 1వ వచనం చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను యేసయ్య చేసిన ప్రార్థన, బలమైన ప్రార్థన, యేసయ్య చేసిన బలమైన ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన, విలువైన ప్రార్థన. యేసయ్య చేసిన ప్రార్థనల్లో ఎక్కడ వెయిన్ రిపిటేషన్స్ మనకు కనపడవు, ఎక్కడ అర్థం లేని మాటలు, ఏదో అనాలనుకొని ఇంకేదో అనేసాను అటువంటి మాటలు కానీ పొరపాట్లు కానీ ఎక్కడ కనబడవండి. చూడండి, మనుషులుగా మనం కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నేను అలా అనుకోలేదు కానండి అలా వచ్చేసిందండి, నేను అలా బాధ పెట్టాలనుకోలేదు కానండి అలా బాధ పెట్టేశానండి, ఐ డిడ్ంట్ మీన్ ఇట్ అండి, కానీ నాకు అర్థం అయితే నా మనసులో లేదు కానండి అలా అర్థం వచ్చేటట్లుగా మాట వచ్చేసిందండి అని కొన్నిసార్లు మనం పలికిన మాటలను బట్టి మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మన మాటలు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు తప్పుగా పొరపాటులో లేదంటే మనకి అజ్ఞానంతో మాట్లాడినప్పుడు ఎవరి విరోధంగా మనం మాట్లాడడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐమ్ సో సారీ, నా మాటలు మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే, కానీ నేను ఇలానే అనలేదండి, ఇలా మిమ్మల్ని బాధ పెడతానని అనుకోలేదు, కానీ అలా వచ్చేసింది ఆ సమయంలో, దయచేసి క్షమించండి అని కొన్నిసార్లు మన మాటలు మనం వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పలికిన మాటలలో ప్రతిదీ హీ స్పోక్ వెరీ పర్ఫెక్ట్లీ, చాలా పరిపూర్ణమైన మాటలు యేసయ్య మాట్లాడారు. ఆయన చేసిన ప్రార్థనలు కూడా యేసయ్య తన జీవితంలో మనుష్య రూపంలో మన వలె మానవునిగా ఆయన లోకానికి వచ్చినప్పుడు మనందరికీ మాదిరి ఉంచి వెళ్ళడానికి ఆయన చాలా అద్భుతమైన ప్రార్థన జీవితాన్ని కలిగినట్లుగా కూడా మనం చూడగలం. సో యేసయ్య చేసిన అద్భుతమైన ప్రార్థన చాలా వచనాలు ఉన్నాయి. ఇది చాలా సుదీర్ఘమైన ప్రార్థన, కానీ ఈరోజు సమయాన్ని బట్టి ఈ ఒక్క వచనమే మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకొని ఆ తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు ఆకాశము వైపు కన్నులెత్తి ఇలా ప్రార్థన చేశారు. మనం దానియేలు భక్తుని యొక్క ప్రార్థనా జీవితాన్ని గమనించినట్లయితే ప్రతి దినానికి ముమ్మారు యెరూషలేము వైపు తన కిటికీలు తెరచి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలం. కొంతమంది అంటారు మోకాలు వేసే చేయాలా ప్రార్థన, లేదంటే చేతులు ఎత్తి చేయాలా ప్రార్థన, ఎలా చేసినా దేవుడు వింటాడు, ఎలా చేసినా దేవుడు వింటాడు. ప్రార్థనలో దెర్ ఆర్ సర్టెన్ డిసిప్లిన్స్ ఇన్ ప్రేయర్. కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు, కొన్ని పోస్చర్స్ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాటి ప్రకారం వాటిని అనుసరించి చేయగలిగితే ఇంకా డిసిప్లిన్గా మనం ప్రార్థన జీవితంలో ఎదగగలం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిలబడి ప్రార్థన చేయొచ్చు, నేను నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, నేను ఒకవేళ కార్ డ్రైవ్ చేస్తూ ప్రార్థన చేయొచ్చు. నేను చేస్తున్నప్పుడు 2 మాటలు 2 నిమిషాలు చేశాక మళ్ళీ నా
డాటర్ తల్లిదండ్రులు అన్ని ఎవరి దగ్గరకు వస్తాయి? పిల్లల దగ్గరికే వస్తాయి. చిన్న కుమారుడు ఆఫ్ కోర్స్ బలవంతంగా తండ్రి దగ్గర నుండి తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళాడు, వ్యాపారం వల్ల పాడు చేశాడు, పోగొట్టుకున్నాడు. ఆయన మళ్ళీ స్వీకరించాడు, తను స్థానాన్ని తిరిగి ఇచ్చాడు. కానీ ఇంటిలో ఉన్నవన్నీ, తండ్రి దగ్గర ఉన్నవన్నీ ఎవరమండి? యేసుక్రీస్తు